అక్షరాస్యత ఉద్యమంలో అక్షర దీపం వెలిగించి సారా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖ ప్రజా చైతన్యవేత్త డాక్టర్ జి. విజయ్ కుమార్ రెడ్డి వర్ధంతిని జయప్రదం చేయాలని జన విజ్ఞాన వేదిక నాయకులు రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 26, 27, 28 తేదీలలో నెల్లూరు టౌన్ హాల్ దాస్లో విజయ్ కుమార్ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. సీతారామపురం మండలంలో స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ప్రముఖ ప్రజా చైతన్యవేత్త డాక్టర్ జి. విజయ్ కుమార్ 11వ వర్ధంతి సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు రామిరెడ్డి ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా చైతన్యం తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే మద్యపాన వ్యసన నిర్మూలన కోసం సాగించిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఆయన చూపించిన నాయకత్వం ప్రజలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బుద్ధ భగవానుడి జీవిత చరిత్ర ఆధారంగా ప్రత్యేక నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజ చైతన్యం, సమానత్వం, విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏవి రమణయ్య, తమ్మిశెట్టి శ్రీనివాసులు, బసిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి జన విజ్ఞాన వేదిక సీతారాంపురం బాధ్యుడిని ఈరోజు ప్రధానంగా డాక్టర్ విజయ్ కుమార్ గారు వర్ధంతి సందర్భంగా గోడపత్రికని పాంప్లెట్ రిలీజ్ చేయడం సందర్భంగా వారి నెల్లూరు జిల్లాలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమాన్ని, అక్షరాస్యత ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయేసి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ విజయ్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సీతారాంపురం నుండి ఈ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి నెల్లూరు టౌన్ హాల్లో జరిగేటువంటి 26, 27, 28 మే నెలలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చున్నాం. ముఖ్యంగా డాక్టర్ విజయ్ కుమార్ గారు అభ్యుదయవాది, ఆ తర్వాత వచ్చి సామాజిక స్పృహ కలిగినటువంటి మహానేత అకాల మరణాన్ని జీర్ణించుకోలేక ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి వర్ధంతిని నెల్లూరులో టౌన్ హాల్లో నిర్వహించడానికి తారాస్థాయిలో సీతారాంపురం నుండి కార్యకర్తలుగా జన విజ్ఞాన వేదిక బాధ్యులుగా ప్రయాణం చేయడానికి ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక విజయ్ కుమార్ గారి ఆశయాల్ని మేము కొనసాగించుకోవడానికి దాదాపు అక్షరాస్యత ఉద్యమంలో వచ్చినటువంటి మహా పొదుపు ఉద్యమం కానీ, ఈరోజు సారా ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క ఆశయం మేరకే ఈరోజు జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. విజయ్ కుమార్ గారి మరువలేనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి వర్ధంతిని జరుపుకోవడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా 26వ తేదీ అంబేద్కర్ గారి వారి యొక్క జీవిత చరిత్రని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నాం నెల్లూరు టౌన్ హాల్లో. రెండో రోజు వచ్చేసి పూలే గారి జీవితాన్ని, అదేవిధంగా గౌతమ బుద్ధులు గారి జీవిత చరిత్రలని వీరంతా కూడా ఈ ముగ్గురు కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు, మహానేతలు. వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క జీవిత విశేషాలని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నాం. కాబట్టి ఎక్కువ మంది ఆ 3 రోజుల్లో నెల్లూరు టౌన్ హాల్కి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.